నమస్తే. ఓకే, ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ గారు. ఏం చేస్తుంటారు గతంలో అంతకుముందు మీరు? ముందు బడ్డీ కొట్టి నడిపేవాడిని, అద్దెకి తీసుకొని. ఓకే. అది వాళ్ళు సొంతంగా మేము నడుపుకుంటామని చెప్పి తీసేసుకున్నారు. ఓకే. ఒక యూట్యూబ్ లో చూసి సూర్య ట్రస్ట్. ఇప్పుడు మీకు అదే ఎవరు హెల్ప్ చేశారో తెలుసా మీకు పూర్తిగా? ఇది హెల్ప్ ఎవరు చేశారో తెలుసా? సుమంత్ గారు, బొద్దుల సుమంత్ గారు అని చెప్పి ప్రవాస భారతీయులు గారు మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేశారు. ఈ ట్రస్ట్ గురించి మీకు ఎవరు చెప్పారు? యూట్యూబ్ లో చూసి. యూట్యూబ్ లో? ఓకే. యూట్యూబ్ లో చూసి మీరు తర్వాత మన ట్రస్ట్ ని కాంటాక్ట్ అయ్యారా? యూట్యూబ్ లో చూసి మేము డాక్యుమెంట్స్ పెట్టాం. ఓకే. యాక్చువల్ గా మనం ప్రకాశం జిల్లా వరకే చేసేది, కానీ మీ ఆర్థిక పరిస్థితి కానీ మిమ్మల్ని కానీ చూసిన తర్వాత వెంటనే మా ట్రస్ట్ లో ఉన్న వ్యవస్థాపకులు కావచ్చు, లేకపోతే మన ప్రవాస భారతీయులు వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి చెప్పగానే మనం ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. ఈ విధంగా ఇప్పుడు మీకు ఇట్లా మన ట్రస్ట్ నుంచి మీకు ఈ విధంగా హెల్ప్ అయింది కదా, మీరు ఏ విధంగా మీ ఫీలింగ్స్ చెప్పండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా మిస్సెస్. ఆమె ఏం చేస్తారు? ఓకే. సరే, ఓకే. ఈయన వచ్చేసరికి సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ గారు సర్దార్ బాషా గారు, ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సహకారంతోనే మీకు ఇంత హెల్పింగ్ అయింది. ఓకేనా? ఖచ్చితంగా మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ చేసినటువంటి సేవల్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఇంతే కంటిన్యూగా చేయాలని చెప్పి మా ట్రస్ట్ తరఫున మేమందరం కూడా మీకు ధన్యవాదాలు. మీరు ఎక్కడ ఉండేది? విజయవాడ. మరి ఇక్కడ ఎట్లా పెట్టారు మీరు? ఇక్కడ వేరే దూరం కదా. దీనికి ఏమైనా రెంట్ ఏమైనా ఉందా? రెంట్ ఏం లేదు. మీకు అనుభవం ఉంది కదా? ఓకే. అంటే మీరే సేల్స్ చేస్తారా లేకపోతే మీ మేడం గారు కూడా వచ్చింటారా? మీరు ఒక్కలే ఉంటారు. మరి రావటం పోవటం అంత ఇబ్బంది లేదా ఈ రూట్? ఓకే. మన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాథలకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, దివ్యాంగులకు కానీ వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాం. అందరూ కూడా దాదాపుగా వాళ్ళు నమ్మకం నిలబెట్టారు. అలాగే మీరు కూడా ఏంటంటే మేము రాష్ట్రం జిల్లా దాటి మనం వచ్చి మీకు సర్వీస్ చేశాం కాబట్టి, అందులోని ప్రవాస భారతీయులు బొద్దుల సుమంత్ గారు వారు చెప్పారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము నిలబెట్టుకోవాలి. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ కి మంచి పేరు తేవాలి. ఓకేనా?